భారత న్యాయ వ్యవస్థలోనే అత్యున్నత స్థాయిలో కెరీర్ మొదలుపెట్టే అవకాశం వస్తే అది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టులోనే. భలే ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అవకాశం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, సుప్రీంకోర్టు ఏకంగా 90 కొత్త పోస్టుల భర్తీ కోసం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయరంగంలో కెరీర్ మొదలుపెట్టాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమని చెప్పాలి. ఇంతకీ ఆ పోస్టులేంతో చూద్దామా? ఆ పోస్టులన్నీ లా క్లర్క్ ఉద్యోగానికి సంబంధించినవి. అసలు లా క్లర్క్ అంటే ఏంటి? వాళ్ళు నేరుగా న్యాయమూర్తులతో కలిసి పనిచేస్తారన్నమాట. దేశంలోనే అత్యంత ముఖ్యమైన కేసుల రీసెర్చ్లో సహాయం చేసే చాలా కీలకమైన పదవి ఇది. సరే, ముందుగా ఈ లా క్లర్క్ ఉద్యోగం అంటే ఏంటో, అసలు సుప్రీంకోర్టులో పనిచేయడం అనేది కెరియర్కెంత ప్లస్ అవుతుందో ఆ విషయాలు కాస్త వివరంగా చూద్దాం. ఇక అఫీషియల్ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు 2026 సంవత్సరానికిగాను 90 లా క్లర్క్ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ప్రకటన విడుదల చేసినట్టు స్పష్టంగా పేర్కొంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే మరి అర్హతలేముండాలి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు ఎవరు అర్హులు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్లై చేసే ముందు మన అర్హత సరిపోతుందో లేదో తెలుసుకోవాలి కదా. సో ఆ అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడు చూద్దాం. అర్హతల విషయానికి వస్తే ఇవి చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి. మొదటిది ఎడ్యుకేషన్. ఖచ్చితంగా లా డిగ్రీ అంటే LLB పూర్తి చేసి ఉండాలి. ఇక వయస్సు చూసుకుంటే కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 32 ఏళ్ల లోపు వాళ్లు అప్లై చేసుకోవచ్చు. సరే, అర్హతలు ఉన్నాయి అనుకుందాం. ఆ తర్వాత స్టెప్ ఏంటి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి జీతం ఎంత ఇస్తారు? ఈ రెండు ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలు లేవు, ఏమీ లేవు. కేవలం ఒకే ఒక్క స్టేజ్, అదే ఇంటర్వ్యూ. అంటే అభ్యర్థుల టాలెంట్ను డైరెక్ట్గా ఇంటర్వ్యూలోనే అంచనా వేస్తారన్నమాట. ఇక అందరూ ఎదురుచూసే విషయం జీతం. ఈ ఉద్యోగానికి నెలకు అక్షరాల ₹1,00,000 జీతముంటుంది. ఆలోచించండి, లా ఫీల్డ్లో కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి శాలరీ ప్యాకేజ్ రావడమనేది నిజంగా చాలా గ్రేట్ కదా. ఓకే, అర్హతలు తెలుసుకున్నాం, జీతం కూడా చాలా బావుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సుప్రీంకోర్టు ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ లేదా కెరీర్స్ పేజ్లో లా క్లర్క్ జాబ్స్ 2026 నోటిఫికేషన్ వెతకాలి. ఆ నోటిఫికేషన్ దొరకగానే వివరాలన్నీ ఒకసారి చదివి అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలి. ఫామ్ చాలా జాగ్రత్తగా నింపి అప్లికేషన్ ఫీజు కట్టేయాలి. ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ నంబర్ను భద్రంగా సేవ్ చేసి పెట్టుకోవాలి. అంతే. ఇందాక అప్లికేషన్ ఫీజు అన్నాం కదా. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి అభ్యర్థులందరూ ₹750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ ఓకే. మరి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే ఒక్క నిమిషం. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే లాస్ట్ డేట్. ఇది చాలా చాలా ముఖ్యం. అప్లై చేయడానికి చివరి తేదీ February 7, 2026. ఇంకా టైం ఉంది కదా అని అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. ఇప్పుడే ఈ డేట్ను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, February 7, 2026. న్యాయరంగంలో ఒక గొప్ప భవిష్యత్తును కోరుకునేవాళ్లకి ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, బహుశా దేశ అత్యున్నత న్యాయస్థానంలోకి అడుగుపెట్టడానికి ఇదే మొదటి అతి ముఖ్యమైన అడుగు కావచ్చు. ఏమంటారు?